నామమును బట్టి కూడి వచ్చిన వారందరికీ కూడా వందనాలు. చక్కగా దేవుని యొక్క సన్నిధిలో కుటుంబాలని వాళ్ళు కూర్చోగలగటం అంత తేలికైన విషయం కాదని మీకు అర్థమై ఉండొచ్చు. నేను అనుకోవడం అయితే అంత తేలికైనటువంటి విషయం కాదు. ఎందుకని పెట్టామంటే, నేను ఈ కాన్సెప్ట్ పెట్టినప్పుడు కూడా కుటుంబాలతో క్రీస్తుని ఆరాధన అన్నటువంటి కాన్సెప్ట్ పెట్టినప్పుడు కూడా అనుకున్నప్పుడు కూడా ఎంతో వందల మంది వస్తారని నేను కూడా అనుకోలేదు. అట్లే అందరూ ఎవరెవరో వచ్చేసారని కూడా అనుకోలేదు. నువ్వు ఉషాకి తెలుసు నేను చెప్పిన మాట ఏంటంటే, సంఘంలో ఉన్న వాళ్ళు కనీసం సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలు అట్లా కూర్చోగలిగితే చాలా అనుకున్నాను నేను. అలాగే ప్రభువు మరి ఆ కార్యక్రమాన్ని అంత జయప్రదంగా చేశాడు. దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు. కొన్ని మాటలు దేవుని యొక్క గ్రంథంలో నుంచి చదువుకుందాం మనం. లూకా రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 39వ వచనం చదువుకున్నాం. 39వ వచనాన్ని చదువుతాం. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యాలు చేసనో తెలియజేయమని వానితో చెప్పి వాడిని పంపివేశాను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసనో ఆ పట్టణం అంతటా ప్రకటించిన. చాలమ్మ. ఒకనొక సమయంలో యేసు ప్రభు వారు ఆయన ధోని ఎక్కి ఒక ప్రాంతానికి వెళ్తున్నారు. ఆ యొక్క ప్రాంతం పేరు గెరాసీన్ అనేటువంటి ప్రాంతం. ఈ గెరాసీన్ అనేటువంటి ప్రాంతం ఏమిటంటే, అది ఒక ద్వీపం. ద్వీపం అంటే చుట్టుపక్కల కూడా నీళ్ళు ఉండి, చుట్టుపక్కల కూడా 4 వైపులా కూడా నీళ్ళు ఉంటాయి. మధ్యలో ఒక భూభాగం ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ద్వీపం అంటాం. ఆ ద్వీపంలోనికి వెళ్ళాలని ప్రభు అనుకున్నాడు. అట్లే బోటు అంటే ఒక పడవ వేసుకొని వాళ్ళందరూ కూడా ఆ ద్వీపంలోకి వెళ్ళారు. వెళ్ళంగానే ఆ ఊరు పొలిమేరలోకి వెళ్తున్నప్పటికే ఆయనకి ఏం కనిపించాడంటే, ఒక మనిషి కనిపించాడు. పొలిమేరలో ఒక మనిషి. మామూలుగా మనుషులు ఎక్కడ ఉంటారు? పొలిమేరలో ఉంటారు, లేదంటే ఊరిలో ఉంటారు. ఊరిలో ఉంటారు. పొలిమేరలో కూర్చున్నాడంటే అది పని పాట లేడు అని అర్థం. ఎప్పుడు కూర్చుంటారు పొలిమేరలో? ఎవరు కూర్చుంటారు పొలిమేరలో అంటే? పొలిమేరలు అంటే అర్థం కావట్లేదు. ఒకవేళ ఊరి చివరిలో, లేదంటే ఊరి మొదట్లో కానీ, ఊరి చివరిలో కానీ ఎవడు కూర్చుంటాడంటే పని పాటలు లేని వాళ్ళు కూర్చుంటూ ఉంటారు. ఎక్కడైనా చూడండి, ఇక్కడనే కాదు ఎక్కడైనప్పటికీ కూడా మనం మనం వస్తున్నాం అనుకోండి, ముందు మనకన్నా ఒక సెంటర్ వస్తుంది. ఆ సెంటర్లో అక్కడ కూర్చొని పెచ్చాపాటి మాట్లాడుకునే వాళ్ళంతా ఎవరిప్పుడు పెచ్చాపాటి మాట్లాడుకునే వాళ్ళు ఉండరా? బోలాంత మంది అక్కడ బ్యాచ్లు. ఆ బ్యాచ్లు అంతా ఏంటంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర పనులు వాళ్ళకి, వాళ్ళు అట్లా ఉన్నారు. అట్లాగే ఆయన ఆ ఊర్లోకి వెళ్తున్నప్పుడు ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి కనిపించినప్పుడు ఏంటి ఇక్కడ ఉన్నాడు అనుకుంటే, వాడు ఎట్టా ఉన్నాడంటే వాడికి అసలు బట్టలు లేవంట. బట్టలు లేకుండా తిరుగుతా వాడు ఎక్కడ ఉంటున్నాడు రా అంటే, వాడు సమాధిలో ఉంటున్నాడు అంట. సమాధులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఉంటున్నాడు అంట. సమాధులు అక్కడ ఉంటుంటే ఆ సమాధిలోనే ఉంటున్నాడు. సరే, ఆయన కొంచెం ఎదరికి వెళ్ళి అక్కడ కొంచెం మంది ఉంటే ఆమె అడిగాడు. మామూలుగా ఇంకా అక్కడ కొంతమంది పదులు కాసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే ఆమెని అడిగి కలుపుకున్నారు ఆ శిష్యులు. ఏమిటి ఈ మనిషి ఎందుకని సమాధుల్లో ఉంటున్నాడు అని ఒక వాకప్ చేసినప్పుడు ఆయన తెలిసినటువంటి విషయం ఏంటంటే, వాడికి ఒక దెయ్యం పడుతుంది. మామూలుగా దెయ్యం పడుతుందంటే పట్టి అట్టాగా ఉంటుందేమో అనుకుంటాం. కానీ ఈ మనిషికి ఎట్లా ఉంటుందంటే, పడుతుంది, కొన్నిసార్లు పోతుంది. వీడు పోగానే ఇల్లు జ్ఞాపకం వస్తుంది. ఇంట్లోకి వెళ్తున్నాడు. పోగానే ఏమవుతుంది? వీడికి దెయ్యం పడుతుంది.
దెయ్యం వదలంగానే ఇడికి ఏమనిపిస్తుందంటే, అమ్మో ఇదేంటి నేను బట్టలు లేకున్నాను అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాడు. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ పడుతుంది. అది మళ్ళీ పట్టేటప్పటికి మళ్ళీ ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళీ బట్టలు లేకుండా ఉంటున్నాడు. ఇట్లా అనేక సార్లు జరిగి ఉంటుంది. అనేక సార్లు ఈ ఒక వాక్యం కనుక క్లియర్గా చదువుకుంటే మనకు అర్థం అవుతుంది ఈ విషయాలన్నీ కూడా. అనేక సార్లు జరిగితే వీళ్ళకి ఇట్లా కాదని చెప్పి ఆయనకు తల్లిదండ్రులు అవుతారు, మరి ఆ యొక్క సహోదరులు ఏంటి వీళ్ళందరూ కూడా కొంచెం ఏదో ఒకటి చేసి ఇది మాత్రం ఇక్కడే పెట్టేసేయాలని ఆయన కొంచెం ఇనప సంఖ్యలు కూడా వేసి ఇంట్లోనే బంధించారు. ఇంట్లో బంధించినప్పటికీ కూడా బాగా రాయకూడదు, ఒక తృప్తినీలుగా చేసేసాడు. అదేంటి ఆ ఇనుప సంఖ్యలని ఇట్లా పీకేసుకొని మరి అసలు ఇనుప సంఖ్యలు అంటే ఎంత బలంగా ఉంటాయి, ఇనుప సంఖ్యలు ఎంత బలంగా ఉంటాయి, అంత బలమైన వాటిని కూడా తుంచేసుకొని అతడు పరిగెడుతున్నాడు. ఎక్కడికి పరిగెడుతున్నాడు అంటే మళ్ళా సమాజంలోకి వెళ్తున్నాడు. మళ్ళా ఎక్కడికి వెళ్తున్నాడంటే అడవిలోకి వెళ్తున్నాడు. పోనీ అడవిలోకి వెళ్ళినట్టుగానే ఉంటున్నాడా? పోనీ ఒక మాట ఉంటుంది కదా తెలుగులో కూడా మనలో అంటూ ఉంటారు, భార్యలు మా అమ్మగారు మా నాన్నగారు అన్నినప్పుడు నేనేవాళ్ళు నేను బాగా ఈ మాట. ఒకసారి సత్యగుడితో అయితే ఏడవచ్చు, డైలీ సత్యగుడితో అయితే ఎన్ని రోజులు ఎడుతారు. అట్టగా వీడు ఒక ఇల్లు ఆడ ఉన్నాడు అనుకోండి, పోనీ అక్కడే ఉండిపోయాడు అనుకో, ఈ కుటుంబస్తులైనా పోతే పోయాలి అని చెప్పేసి కొంచెం వదిలంగా ఉంటారు. వీడేం చేస్తున్నాడంటే అది ఆడి తప్పు కాదు, వాడు ఏంటంటే వాడికి దెయ్యం పడుతుంది, వదులుతుంది, పట్టినప్పుడేమో వెళ్ళిపోతున్నాడు. ఆ దెయ్యం వదిలిపెట్టంగానే మళ్ళీ ఏం గుర్తు వస్తుందంటే అతనికి కుటుంబం గుర్తు వస్తుంది. అమ్మ నా కుటుంబం ఏమైపోయిందో అని చెప్పి మరలా కుటుంబం దగ్గరికి వస్తున్నాడు. మరలా కుటుంబం దగ్గర వాళ్ళతో పాటు కొన్ని రోజులు ఉంటున్నాడు. మళ్ళీ పడుతుంది, మళ్ళీ పట్టినప్పుడు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఇట్లా జరుగుతుంటే అసలు వాళ్ళకి కూడా విసుగొచ్చేసింది. చూడండి, ఒక మనిషి బట్టలు లేకుండా శ్మశానంలో తిరుగుతాడు అనుకోండి, అతను చూసినటువంటి వాడు ఫస్ట్ అడిగే మాట ఏంటంటే అసలు ఇది ఏ కుటుంబం అని అడుగుతారు. ఏమడుగుతారు? అవునా, ఎక్కడో ఈడ అసలు నాన్న పేరు ఏంటని అడుగుతారు. ముందు ఈడెవడు అసలు బట్టలు వేసుకోకుండా ఉంటున్నాడు, ఎవడు తాలూకు వీడని అడుగుతారు. తాలూకు అంటే అర్థం ఏంటమ్మా, అసలు ఎవడు కుటుంబం రాయుడు, ఏ కుటుంబస్తుడు రాయుడు అని అడుగుతారు. చూడండి, చేసేదంతా కూడా అతడేం చేయట్లేదు, పాపం అతడేం చేయట్లా. అతనికి ఏముందంటే ఆశ కుటుంబంతోనే ఉండాలని కూడా ఆశ ఉంటుంది. కానీ అతనిలో ఉన్నటువంటి దెయ్యం ఏం చేస్తుందంటే అతన్ని కుటుంబాన్ని నుంచి దూరం చేస్తుంది. అతనిలో ఉన్నటువంటి దెయ్యం ఏం చేస్తుందంట, కుటుంబం నుంచి దూరం చేస్తుంది. అతను దెయ్యం పట్టణం ముందేం చేస్తున్నాడంటే కుటుంబాన్ని నుంచి బయటకు వచ్చేసి అక్కడ ఇక్కడ తిరిగి మళ్ళా బట్టలు లేకుండా తిరుగుతున్నప్పుడు చేసే పని అంతా కూడా ఇది అప్రతిష్ట, లేదంటే మంచి ఈ కుటుంబానికి ఏమొస్తుందంటే ఒక చెడ్డ పేరు వస్తుంది. ఈ నాలుగు ఎవరు పట్టించుకోవడం మానేశారు. ఏ కుటుంబంరా అని ఏమంటున్నారు. చివరికి మాట చేసేదంతా కూడా దెయ్యమే, లోపల నుండి దెయ్యమే చేపిస్తుంది. ఏమని చేపిస్తుంది? ఆడికి బట్టలు లేవు, ఆడికి బట్టలు తీపించేలా చేసేస్తుంది. ఒకసారి ఆడే కొట్టుకుంటున్నాడంట, ఆడి దెబ్బలు తగిలేలా కొట్టుకుంటున్నాడంట. పడేదేమో భయపెట్టేది, చేసేదంతా కూడా దెయ్యం. దెబ్బలు బాధ అన్నీ కూడా ఈడికి, కొట్టుకోమని చెప్పేదేమో దెయ్యం, కొట్టుకున్న తర్వాత దెబ్బ తగిలేదేమో దెయ్యానిగా ఆడికి. చూడండి ఎటువంటి స్థానంలో, ఎటువంటి స్థితిలో ఆ మనిషిని చేస్తుందో అది. అప్పుడు ప్రభువారు అన్నాడు ఆ మనిషిని చూసి, ఆ మనిషి ఇటు తీసుకురండి అన్నాడు. ఇటు తీసుకురండి అంటే ఆయన తీసుకొస్తా ఉండగానే ఈ దెయ్యం మాట్లాడుతుంది. దేవుడితో, ప్రభుతో మాట్లాడుతుంది. అయ్యో నువ్వేంటి ఇటు వచ్చావు, అసలు నువ్వేంటి ఇటు వచ్చావు, అసలు నువ్వు ఆ సముద్రానికి అటుపక్క ఉంటావు, ఇటు పక్కకు రావు కదా అనుకొని మేమేదో ప్రశాంతం చేయడానికి ఉంటుంటే ఎక్కడ నువ్వు సముద్రానికి అటుపక్క ఉన్నావని మాకు కూడా తెలుసు, నువ్వు దేవుడు కుమారుడు అని మాకు కూడా తెలుసు, నువ్వు ఉండేది అటుపక్క కదా, ఇటు వచ్చేవేంటి, మాతో ఏం పని నీకు, ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండేవి, మమ్మల్ని ఎవరు అంటున్నారంట, దైవం అన్నుంది. ఇదేంటిది, ఇక్కడ కూడా మమ్మల్ని ఉండేవా, ఇక్కడ కూడా ఉండొద్దా మేము,
మరి ఎక్కడికి వెళ్ళమంటావు అని అంటున్నప్పుడు ఆయన ఊటే మాట చెప్తున్నాడు అంత దెయ్యంతో, నువ్వు ఇతను వదిలిపెట్టి బయటికి రా అన్నాడు. బయటికి రా అన్నప్పుడు సరే అతనితో ఇంకా అతన్ని కొంచెం విలువలు ఆడిస్తూ ఉంటే, నీ పేరేంటి అసలు అన్నాడు ప్రభు. నీ పేరేంటి అనగానే అది చెప్పింది, నేను ఒక్కదాన్ని కాదు, నేను అనేకం ఉన్నాం, మేము ఒకటి కాదు, ఒక వేరియేషన్ కాదు, అన్ని వేరియేషన్లు కూడా, ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా కూడా. ఆ మనిషిని చక్కగా ఒక మాట జ్ఞాపకం, ఒక మనిషిని ఎంతగా పునరుద్ధరిస్తుందంటే ఆ మనిషిని అతడు చచ్చినోడితో సమానం అయిపోయాడు ఆ కుటుంబానికి. అప్పుడు ఒక కుటుంబంలో ఉన్నటువంటి మనిషి వదిలేశారంటే అర్థం ఏంటి? ఎంత చేసినప్పటికీ కూడా రానిట్లేదు, లేదంటే చేయనట్లేదంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఆ కుటుంబస్తుడికి వాళ్ళు లేడని అర్థం. వాళ్ళు ఎక్కడ ఉన్నాడు పాపం, మళ్ళా ఉండిపోతే ఎక్కడ ఉన్నాడు? వీళ్ళు సమాజంలో ఉన్నాడు. సమాజంలో ఉన్నవాడిని పట్టించుకోకుండా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు వదిలేస్తున్నారు ఇక. ఎందుకంటే వీడిక బాగుపడనుకున్నారు. అనుకున్నటువంటి వాళ్ళని ప్రభు ఏం చేశాడంటే పిలిచి, నీలో ఉన్న దెయ్యం చెప్పాడు దెయ్యానికి, నువ్వు బయటికి వెళ్ళిపో అన్నాడు. బయటికి వెళ్ళిపోమనగానే అది కొంచెం కాలకాలానికి వచ్చి దెయ్యం ప్రాధాయపడుతుంది ప్రభువుని. ఏమని అంటుందంటే, నువ్వు బయటికి వెళ్ళిపోమంటే మేము ఎక్కడికి వెళ్తాం? మాకు కూడా ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వేసింది ఎవరు? జాగ్రత్తగా వినండమ్మా, దెయ్యాలను తీసుకొచ్చి ఇక్కడ వేసింది ఎవరు చెప్పాలి? దెయ్యాలని తీసి భూమి మీద వేసింది ఎవరు వేశారు చెప్పాలి? ఆ వినపడ క్లాసులో మీకు వాక్యం తెలుస్తుందా, అర్థం కావట్లేదా? అందుకని అడుగుతున్నాను. అసలు దెయ్యాలను తీసి భూమి మీద వేసింది ఎవరో? దేవుడేనా? మరి దేవుడు అంటాడు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడంటే ఆ మనుషుల నుంచి వెళ్ళిపోమన్నాడు, అంతేగాని ఇక్కడ నుంచి అంటే భూమి మీద అనుకుని వెళ్ళిపోండి అలా. ఎందుకంటే ప్రభుత్వ సాతాను ఒకసారి మాట్లాడుతుంది, ఏమంటుందంటే ఇదంతా నాది. ఎంత ధైర్యం చెబుతుంది చూసారా? ఇదంతా నాది, నాకు ఇవ్వబడింది, నేను ఎవరికైనా కూడా ఇచ్చుకోవచ్చు కావాలంటే. ఏం చెప్తుంది? ఇదంతా కూడా నాది, నాకు ఇవ్వబడింది, నేను కావాలంటే ఎవరికైనా కూడా ఇచ్చుకోవచ్చు. అంటే ఈ భూమిని నేను మా మిస్ ఉషా ఒకసారి నన్ను అడిగినట్టు గుర్తు. ఏమని అడిగిందంటే, అసలు దేవుడు దేనికి అధికారి? భూమికి, ఆకాశానికి, ఇంకా పాతాళానికి, మూడింటికి అధికారులు ఎవరు అన్నప్పుడు ఇది చాలా మంచి క్వశ్చన్. కానీ ఏంటంటే ఆకాశానికి అధిపతి ఎవరు? దేవుడు. భూమికి అధిపతి ఎవరు? భూమికి అధిపతి ఎవరు? భూమికి అధిపతి దేవుడు కాదు ప్రస్తుతం. అది దేవుడే సాతానికి ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఈ భూమి మీద వేసేటప్పుడు భూమి మీద నువ్వు ఉండు అని చెప్పేసి, ఎందుకని ఆడు చేసినటువంటి తప్పుకి తీసుకొచ్చి దేవుడు భూమి మీద వేశాడు. మరి పాతాళానికి అధిపతి ఎవరో చెప్పాలి. ఇప్పుడు పాతాళానికి అధిపతి కూడా సాతాను అనుకుంటాం, కానీ పాతాళానికి అధిపతి దేవుడే. ఒక భూమికి మాత్రమే సాతానికి అధికారం ఇచ్చాడు దేవుడు, భూమి మీద మాత్రమే అధికారం ఇచ్చాడు. పాతాళానికి అట్లాగే ఆకాశానికి అనగా పరలోకానికి కూడా అధిపతి ఎవరో? దేవుడే. ఆ దేవుడు తప్పిస్తే ఎవడో కూడా లేడు. ఇప్పుడు ఈ మనిషిని ఏం చేసిందంటే ఎన్ని రకాలుగా కృంగ తీసింది, అన్ని రకాలుగా అన్ని కృంగ తీసేసింది ఈ దెయ్యం. ప్రభు అన్నాడు, నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళన్నప్పుడు అది అంటావు, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, నీకు దండం పెడతావు, ఏదో ఆ పందుల గుంపులో కన్నా వెళ్ళేదానికి కొంచెం చెప్పు అన్నప్పుడు, సరే దేవుడు అన్నాడు, ప్రభు అన్నాడు, సరే పో అన్నాడు. అక్కడ సుమారు దగ్గర ఒక 5,000-6,000 పందులు ఉన్నట్టుగా లేకుండా చెప్తుంది. 5,000-6,000 పందులు ఉన్నాయంట. 5,000-6,000 పందులు కూడా ఇప్పుడు అన్ని పందులు ఎక్కువ, ఒక మనిషి ఎక్కువ. ఇప్పుడు పందులు ఏమో తక్కువ రేట్లు ఉంటాయా? అప్పట్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి భోజనం, మొట్టమొదటి భోజనం ఏమిటంటే ఆ పందులే ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళు. ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులు చాలా వరకు కూడా ఈ సమరయ అంకులు చెప్పారు కదా, సమరయ ప్రాంత ప్రజల్ని యూదులు ఎందుకని చేర్చుకోరు? యూదులు సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులతో ఎందుకని మాట్లాడరు అంటే, వాళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, వీళ్ళ ఆచార వ్యవహారాలు వేరు. వాళ్ళు ఏను తింటూ ఉంటారు,
ఇది ఏ మాంసాలు కూడా తింటారు, పందుల మాంసాలు కూడా తింటారు వాళ్ళు. మరి యూదులు అనేవాడేమో అవి తినడం. అందుకని ఏం చేశారంటే ఆమె దూరం పడతారు. అప్పుడు ఈ గెరాసీనులకి మొట్టమొదటిగా ఉండి కల్టివేట్ చేసుకునేది అటు పెంపకం ఏంటంటే పందుల పెంపకం. అటువంటిది సుమారు ఒక 5,000-6,000 పందులు ఉంటే అక్కడ వాటిలో పంపిస్తే పందులు తాళలేకపోయింది. మనిషి మామూలుగా అన్ని దెయ్యాలు మనిషిలో ఉన్నప్పుడు మనిషి మాత్రం చచ్చిపోకుండానే ఉన్నాడు. కానీ పందులకి పందులకి వెళ్ళంగానే పందులు అసలు తాళలేకపోయింది. తాళలేక వెళ్ళిపోయి ఎక్కడ దూకేసినాయి అంటాయి సముద్రంలోకి. దెయ్యాలు ప్రోత్సహించలేదు దూకమని. వాటికి అయ్యే తట్టుకోలేక మా దేహాల్లో ఇది ఒకటి వచ్చిందని చెప్పి అవి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎక్కడ దూకేసినాయి అంట, అక్కడ దూకినాయి. కానీ ప్రభు యొక్క ఉద్దేశంలో ఏంటంటే అన్ని 5,000-6,000 పందుల కన్నా కూడా ఒక మనిషి చాలా ఇంపార్టెంట్. చూడండి, అక్కడ పందులు కాసుకునే వాళ్ళు ఉన్నారు. అన్ని పందులు ఒక్కసారిగా వెళ్ళి సముద్రంలో పడిపోతే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు గబగబ పరిగెత్తుకుంటా ఊళ్ళోకి వెళ్ళారు. ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో ఉన్న పెద్దల్ని వాళ్ళని అందరం చెప్పి ఏంటయ్యా ఒకడు వచ్చాడు, ఆడేమో ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు. ఆ పందులు వెళ్ళి సముద్రంలో పడి మీరేదో ఒకటి చేయాలి, పంచాయతీ చేయాలని చెప్పి ఆయన తీసుకొచ్చినప్పటికీ తీసుకొచ్చిన వాళ్ళు షాక్ తిన్నారు. ఏమి షాక్ తిన్నారంటే ఆయన దగ్గర ఉన్నటువంటి అప్పుడు దాకా ఉన్నటువంటి వ్యక్తి, బట్టలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి చక్కగా బట్టలు వేసుకొని అక్కడ కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? ప్రభు దగ్గర కూర్చున్నాడు. హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నాడంట? ప్రభు దగ్గర కూర్చున్నాడంట. ప్రభు దగ్గర కూర్చోగానే వీడికి ఆశ్చర్యం అనిపించింది వచ్చిన వాళ్ళకి. ఈడేంటి అసలు, వీడి కుటుంబస్తులే ఈయన ఏం చేశారంటే వీడి బాగుపడని చెప్పి వదిలేశాడు. వీడికి బట్టలు వేసుకోవడం రాదు, వీడికి శుభ్రం కూర్చోవడం ఒక దగ్గరికి రాదు. అట్లాంటిది వీడేంటి ఇంత నెమ్మదిగా ఏం దగ్గర కూర్చున్నాడు? వాళ్ళు ఆశ్చర్యపడిపోయి, బాబు నీకు దండం, నువ్వు మాత్రం మా దగ్గర నుంచి వెళ్ళిపో, ఎందుకంటే ఇంత నష్టం చేసావు కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఎవడో కూడా నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడరు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే ఆయన బయలుదేరాడు. ఎవరు బయలుదేరారు ఇప్పుడు చెప్పండి? ఎవరు బయలుదేరారు? ప్రభు బయలుదేరాడు. ఆయన వచ్చినటువంటి ప్రదేశానికి మళ్ళా బయలుదేరేటప్పటికి ఆయనతో పాటుగా ఆ ఊర్లో నుంచి ఇంకొకడు బయలుదేరాడంట. ఎవరు బయలుదేరారు ఇప్పుడు ఆయనతో పాటు? బాగుపడ్డాడు కదా. మరి చూడండి, ప్రభు అంటే ఏమనుకోయిందంటే ఆయనకి ఇతనితో ఉంటే మరలా నాకు ఆ దెయ్యం రాదనిపించింది. ఇతనితో ఉంటే నా దగ్గరికి ఆ దెయ్యం రాదనిపించి, దెయ్యం పోయిన తర్వాత విషయం ఏంటంటే వ్యసనం ఉండటం గొప్పతనం కాదు. వ్యసనాన్ని మానుకొని బయటకు వచ్చిన తర్వాత దాన్ని మించినటువంటి ఇంకొక దాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి. దాన్ని మించిన దాన్ని మనం ఇంకొకటి అలవాటు చేసుకోగలగాలి. ఇప్పుడు ఈ వ్యక్తికి వ్యసనం, అతని దగ్గర ఉన్నటువంటి దెయ్యం పోయిందని అతనికి అర్థమైంది. ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటే దెయ్యం రాదు, మళ్ళా ఆయన దగ్గర ఉంటే దెయ్యం రాదని అనిపించింది. ఆయన దగ్గరే ఉండాలనుకుంటున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఇన్ని రోజులు నీ కుటుంబం నిన్ను చూసి ఎంత బాధపడి ఉంటుందో తెలుసా? ఇన్ని రోజులు నీ కుటుంబం ఎంత వేదన అనిపించి ఉంటుందో తెలుసా? నువ్వు పని చేయి, నువ్వు తిరిగి ఎక్కడికి వెళ్ళు, అక్కడ ఇల్లు అని రాయబడి ఉంది కదా. ఏమని రాయబడి ఉంది? ఇల్లు అని రాయబడి ఉంది. ఇల్లు అంటే నేను చాలామందికి అదే చెప్తా ఉంటాను. ఇల్లు అంటే నీ పెంకులు, నీ బొమ్మలు, నీ ఫ్రిడ్జ్, నీ టీవీ ఇవన్నీ గుర్తొస్తే అసలు అందులో మనుషులు ఉండటం అనేది వేస్ట్. ఇల్లు అనగానే ఎవరు గుర్తు రావాలి? తప్పిపోయిన కుమారుడికి ఇల్లు గుర్తొచ్చిందట. ఏం గుర్తొచ్చింది? ఇల్లు అనగానే తండ్రి గుర్తొచ్చాడు. హల్లెలూయా. అప్పగా తప్పిపోయినటువంటి కుమారుడికి ఇల్లు గుర్తొచ్చింది. ఇల్లు గుర్తొచ్చిందంటే ఇంటి మీద ఉన్న పెంకులు గుర్తొచ్చాయా? ఇల్లు గుర్తొచ్చినాయి అంటే ఇంటి ముందు ఉన్న గొర్రెలు, గేదెలు అవి గుర్తొచ్చినాయా? ఏం గుర్తొచ్చింది మరి అతడికి? తండ్రి గుర్తొచ్చాడమ్మ. అది గుర్తు రావాలి. ఇల్లు అనగానే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం గుర్తుకు రావాలి. అతను ప్రభు అంటున్నాడు, నువ్వు ఇక నీ కుటుంబం దగ్గరికి వెళ్ళు, ఇవాళ నుంచి నీకు ఈ దెయ్యం రాదన్నప్పుడు అతడు కొన్ని సంవత్సరాలు ప్రభువుని ఎత్తుకున్నటువంటి వాడు
అక్కడ ఉండి ఏం చేశాడంటే అక్కడ నుండి ప్రభువుని ప్రచురించడం మొదలుపెట్టాడు. దెయ్యం వదిలింది, దెయ్యాన్ని మించినటువంటి దాన్ని ఇతను పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం ఎట్టయిపోయిందంటే చక్కగా ప్రభువుని ప్రచురించేటువంటి కుటుంబంగా అయ్యింది. చరిత్ర చెబుతుంది అతడు ఆ ప్రాంతంలో ఉండి ప్రభువుని ప్రచురణ చేశాడంట. చక్కటి మాట రాయబడి లాస్ట్లో కూడా. వాడు వెళ్ళి ఆ పట్టణం అంతయు ఏం ప్రకటించాడంట? ప్రభువు తనుకెట్టి కార్యాలు. దేవుడు అంటే ఇప్పుడు ఇక్కడ దేవుడు ఎవరయ్యారు? ఆయనకి ప్రభు అయ్యాడు. ప్రభువు ఇటువంటి కార్యాలు అతని జీవితంలో ఏంటిది? ఒకప్పుడు నేను ఇట్లా దెయ్యం బట్టి ఉండేవాడిని, ఆ దెయ్యం ప్రభు వదిలిచ్చాడు. ఇదిగో ప్రభు ఎంత గొప్పవాడని చెప్పి ఆ ప్రాంతంలో అన్నింటిలో కూడా ఏం చేస్తున్నాడంటే సువార్త ప్రకటన చేస్తున్నాడంట. ఇది ఏమైందంటే ఆశీర్వదించబడినటువంటి గృహంగా మారింది. ఎవడిల్లు? ఒకప్పుడు దెయ్యం బట్టి శ్మశానంలో తిరిగాడే అనుకొని ఉంటారు కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. వీడు మొన్నటిదాకా శ్మశానంలో తిరిగి వచ్చాడురా, మొన్నటిదాకా బట్టలు లేకుండా తిరిగాడు, మొన్నటిదాకా అసలు ఏంటో వీడి బ్రతికేంటో అనుకున్నాము. అట్లాంటిది ఇతనికి దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడని చెప్తున్నాడు. ఇప్పుడు నన్ను దేవుడు మార్చుకున్నాడు, నన్ను దేవుడు మార్చుకున్నాడు, నన్ను స్వస్థపరిచాడు, ఇంత గొప్ప దేవుడు ఇతడు అని తెలియపరుస్తున్నాడు. ఇంకా ఒక మాట ఉంటుంది కదా, కీర్తనకారుడు అంటాడు, చక్కటి మాట రాస్తాడు. చక్కటి మాట ఏమిటో చక్కటి మాట అంటే చూడండి, కీర్తన గ్రంథము 118వ కీర్తనలో మాట మాట్లాడతాడు. వారి యొక్క ఇల్లు ఎటువంటిలాగా ఇల్లు మారిద్దంటే ప్రభువు తెలుసుకున్నటువంటి వారి యొక్క ఇల్లు 15వ వచనంలో మాట్లాడతాడు. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన రక్షణ గూర్చిన కాదు, రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము ఏం వినపడిందంటే ఇప్పుడు ఈ కుటుంబంలో, ఏ కుటుంబంలో? ఈ గెరాసీన్ కుటుంబంలో ఒకటి వినపడుతుంది. ఇప్పుడు ఏం వినపడుతుంది? రక్షణను గూర్చిన సునాదము, ఉత్సాహ సునాదము వినపడుతుంది. అటువంటి కుటుంబంలాగా ప్రభు ఏం చేశాడంటే ఎందుకు పనికిరాడు, వీడు వేస్ట్ గాడు అనుకున్నారు ఎవరు? ఆ గెరాసీన్ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఒకటే అనుకున్నారు. వీడికి బాగుపడదు, వీడు బట్టలు వేసుకోవడం జరగదు, వీడి కుటుంబం బాగుపడదు, వీడు ఎప్పుడు చూసినా ఇంకా సమాజంలో ఉండటమే అన్నటువంటి మనుషుల్ని ప్రభు ఎటువంటి చేస్తున్నాడంటే అతని యొక్క కుటుంబాన్ని ఏం చేస్తాడంటే ఎంతోమందికి రక్షణను గురించినటువంటి ఉత్సాహ సునాదమును విడిపించేటువంటి గృహంగా ప్రభువు మార్చాడు. హల్లెలూయా! ఎటువంటి గృహంగా అయిపోయింది? రక్షణను గురించినటువంటి సువార్త వినిపించేటువంటి గృహాలుగా ప్రభు ఆ యొక్క గృహాన్ని తయారు చేశాడు. చూడండి, మనం ఇంటున్నటువంటి మనం కూడా దేనికి మనం అంటున్నారు కదా, బాబురాజు బలి తలంపు వచ్చింది, మంచిగా చేశారు. దేనికి? ఎందుకు? శారీరకమైనటువంటి శ్రమ అయి ఉండొచ్చు, ఒకవేళ టెన్షన్ అయి ఉండొచ్చు. నేను మా కాంపిటీషన్ అయిపోయిన తెల్లారే ఇవాళ కాంపిటీషన్ అయిపోయింది, సాయంత్రం బయలుదేరాడు. ఊళ్ళోకి వస్తుంటే నాకు మ్యాక్సిమం నేను ఊళ్ళోకి వెళ్ళను, అటు నుంచి అట్టే వెళ్ళిపోతూ ఉంటాను. మా ఫ్రెండ్ అడిగాడు, ఏంటి మళ్ళీ ఊళ్ళోకి వస్తున్నావు అని. ఊళ్ళోకి వస్తున్నాను నేను వెంటనే చెప్పాను, ఇవాళ నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ప్రభు పని కనీసం ఒకటన్నా చేయకపోతే ఇంకేందుకు నా బతుకు అసలు, అందుకే పాంప్లెట్ లేపిస్తాకి వెళ్తున్నానంటే అసలు నీకు అంత ఓపిక నుంచి వచ్చింది. ఇప్పుడు దాకా అక్కడ తిరిగావు కదా, సరిపోలేదు, మళ్ళీ అక్కడికి వెళ్తున్నావు. అదే కదా ప్రభు పని అంటే. ఇందులో మన గొప్పతనం కూడా ఏం లేదు. ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళని మనమే అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సప్పగా ఉండడానికి ఉప్పు లేదు. ఉప్పు లేదంటే ఎట్లా ఉంటుంది? సప్పగా ఉండదు. సప్పగా ఉంటే ఎట్టాగా? ఆయన అంటాడు, ఆయనకి ఎంత నమ్మకం చూశారు మన మీద. ఆయన మనల్ని అంటాడు, మీరు ఉప్పు లాంటి వాళ్ళు రా అంటాడు. ఉప్పే సప్పగా అయిపోతే దానికి సారం దేని వల్ల వస్తుంది దానికి? అది మీరు వెలుగు లాంటి వాళ్ళు అంటారు. వెలుగే డుమ్ముడుమ్ముగా ఎట్టిట్టే ఎరుగుతూ ఉంటే ఎవడు బాగుపడతాడు దానివల్ల? అట్లా ఉండేదానికి అసలు ఇంటి పరిస్థితులు మనం ఒప్పుకోకూడదు. ఉన్నటువంటి కొన్ని రోజులైనా ఉప్పు ఎంతసేపు ఉంటుంది చెప్పండి? ఉప్పు కూరలో అయిందని ఎంతసేపు ఉంటుందమ్మా? ఉప్పు వేసేసిన ఉప్పు దీన్ని బయటికి చూస్తా నేను, వస్తుందా?
ఎంతసేపు ఉంటుంది ఉప్పు మీ చేతుల్లో? ఏదో వేయంగానే అట్లా కరిగిపోద్ది. కరిగిపోయిన తర్వాత కనిపిస్తుంది అది. అట్లా మనం కూడా అయిపోవాలి. అది ప్రభు యొక్క తలంపై ఉంటుంది. ఇప్పుడు వెలుగు ఉంటుంది. వెలుగు చూసేంతసేపు ఎంత బాగుంటుంది, చీకట్లో వెళ్ళగానే ఎంత దరిద్రంగా అసలు మనిషికి ఎంత పోతూ ఉంటాడు. ఇట్లాగా అరే ఇదేంటి ఇప్పుడు దాకా బాగున్నాను, చీకట్లో రాగానే చండాలంగా ఉండేదని ఎలా అనుకుంటాడు? అక్కడ అనుభవించినోడికే అర్థమవుతుందంట. అటువంటి మంచి అనుభవంలోనికి అట్లాగా ఇటువంటి ఈ గెరాసీని యొక్క కుటుంబం ఎటువంటి కుటుంబంగా మారబడిందంటే ఉత్సాహం, గానం, రక్షణను గురించినటువంటి ఉత్సాహం మన కుటుంబాల్లో కూడా మనం పట్ల మన తరపు నుంచి అనేకులకు విడిపింపబడే వాళ్ళ ఉండాలి. ఏం వాడిగా ఉన్నాయనుకుంటున్నారు దెయ్యాలు? ఎవరికి? గెరాసీనికి ఉన్నాయనుకుంటున్నారు దెయ్యాలు. ఇప్పుడు దెయ్యాలు అప్పుడు నేను ఒక మంచి మాట చెప్పాను, కానీ అసలు మీరు గమనించారు లేదో కానీ ఇప్పుడు దెయ్యాలు శ్మశానాల్లో ఉండటం మానేసినాయి. శ్మశానాల్లో ఉండటం ఇంకా భయంకరంగా కనిపిస్తాం. ఇప్పుడు అసలు ఇంకోటి వినండి, ఒకప్పుడు దెయ్యం అనగానే ఎట్లుండేది? దెయ్యం అనగానే 2 కొమ్ములు వేసేవాళ్ళు, ఇంతలావు డ్రెస్ ఒక టైపులో అంగీలు వేసి చూపించేవాళ్ళు. ఇప్పుడు దెయ్యాలు అక్కడ ఉంటున్నాయి. ఇప్పుడు మనిషి అట్లా ఉంటున్నాడో దెయ్యం కూడా అట్టగా మారిపోయింది. ఇప్పుడు సినిమాల్లో కూడా ఒకప్పుడు వెళ్ళనగానే నేను మీకు అర్థమయ్యేదని చెప్తాను. ఒకప్పుడు వెళ్ళనగానే గల్ల కసిపి వేసుకొని ఇట్లా కట్టుకొని బొగ్గ మీద ఘాటేసుకొని ఒక పుట్టు మచ్చ లావ చేసుకొని ఎట్లుండేది ఏ సినిమాలు. ఇప్పుడు వెళ్ళని ఎట్లా ఉంటున్నారమ్మా చెప్పండి? హీరో కన్నా ఆడి చూసేది హీరో అనుకుంటున్నారు. అట్లా అంతే. ఎందుకని చెప్తున్నానంటే ప్రభువుని చూసి ఇప్పుడు ప్రభు ఏముంది మామూలుడే అన్నట్టుగా ఉంటుంది. సాతాను చూడంగానే అమ్మో వీడు మామూలుడు కాదు అన్నట్టుగా అయిపోతుంది. గమనించండి, ప్రభువుని నమ్ముకున్నటువంటి మనము ఈ యొక్క గెరాసీని కుటుంబం లాగా అలా మారిపోతూ ఉన్నారు. మనలో ఉన్నటువంటి దెయ్యాలన్నీ కూడా దేవుడు వదిలించాడు, ప్రభు వదిలించాడు. నాలో ఉన్నాయి ఒకప్పుడు దెయ్యాలు, మామూలు దెయ్యాలు కాదు, కుటుంబాన్ని నాశనం చేసేటువంటి దెయ్యాలన్నీ కూడా ఉన్నాయి నాలో కూడా. కానీ ప్రభు ఆ దెయ్యాన్ని వదిలించాడు. వదిలించినందుకు ప్రభువుకి అంటున్నారు కదా ఇచ్చేస్తున్నాడు. ఎందుకని చేస్తున్నాం అంటే ఇన్ని దెయ్యాలు అలా వదిలించినప్పుడు ప్రభువు కొంచెం నేను కూడా కృతజ్ఞత చేయకపోతే చెప్పాను కదా, ఒక మేలు అనుభవించినప్పుడు కుక్క కొంచెం జరపగానే ఏదైనా లారీ వస్తున్నాం కుక్కనట్టు జరిపేసావు అనుకోండి, ఏమో లారీ గుద్దుద్దండి. ఆ ట్యాంక్స్ చెప్పుద్దా? మనిషిని జరపండి, ఒక ట్యాంక్స్ చెప్తాడా? ఒకవేళ చెప్పలేదనుకో ఆ కుక్కకి ఆడికి ఏం లేదు, తేడా లేదు. అక్కడ మనం కూడా ఆ కుక్కలా ఉండకూడదు. కుక్క చెప్పలేదు పాపం, మనం చెప్పగలుగుతాంగా. అందుకని కొంతైనా సరే ప్రభువుకి మనం కొంచెం కృతజ్ఞత చెప్పగలగాలి. ఆ విధంగానే మనం అందరం కూడా గెరాసీని కుటుంబం ఎట్లాగా మారి చక్కగా ఎటువంటి గానం అంట రక్షణను గురించినటువంటి ఉత్సాహ గానం మనం చేయగలగాలి. ఈ చేసేంతసేపు కూడా ప్రభు మన వైపే ఉండి మన అందరినీ కూడా ఆయన ఉత్తేజపరిచి నడిపిస్తాడని కోరుకుంటూ మరలా మీ మధ్య ఒకసారి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క మంచి మార్గంలో జీవించి ఎదగడానికి రొట్టె ద్రాక్షరసాన్ని మనం గురిద్దాము. ఆయన మనం ఎంతో బాగు చేయడానికి